హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది వాయిస్ ఆఫ్ వైజాగ్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అదే సార్, మేము ఇలాగా వాయిస్ ఆఫ్ వైజాగ్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. అదే ఇక్కడ చెస్ టోర్నమెంట్ అయిందని తెలుస్తుంది. అదే దాని గురించి కొంచెం మాకు చెప్తారా? నా పేరు డాక్టర్ రంగాల బాబురావు. చూడడానికి మంచి వేదిక ఇది. అలాగే ఈ S3 వాళ్ళు మాకు ఈ వేదికగా ఇచ్చారు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ఈ వేదికగా మాకు ఇస్తున్నారు. అలాగే లాస్ట్ టైం నవంబర్లో ఒక టోర్నమెంట్. సో డైరెక్టర్ ఆఫ్ శ్రీ చెస్ అకాడమీ. సో మేము లాస్ట్ 16 ఇయర్స్ నుంచి విశాఖపట్నంలో మోర్ దెన్ 180 చెస్ టోర్నమెంట్స్ కండక్ట్ చేసాం. అలాగే మా ప్రయత్నం కూడా ఏంటంటే విశాఖపట్నంలో ఉండే ప్లేయర్స్కి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలనేది మా మెయిన్ థీమ్. అలాగే మాకు విశాఖపట్నంలో 5 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ఈ టోర్నమెంట్ ద్వారా 400 ప్లేయర్స్ ఈ టోర్నమెంట్ పార్టిసిపేట్ చేశారు. 5 lakhs క్యాష్ ప్రైజ్తో మేము 3 days కండక్ట్ చేస్తాం. మా మెయిన్ థీమ్ ఏంటంటే లోకల్ ప్లేయర్స్లో కూడా మోర్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ఇంక్లూడ్ చేద్దామని. అవర్ థీమ్ 10 రేటింగ్ టోర్నమెంట్స్ టు క్రియేట్ మోర్ దెన్ 100 ఇంటర్నేషనల్ రేటింగ్ ప్లేయర్స్ ఇన్ విశాఖపట్నం. అందులో భాగంగానే ఇది చేస్తున్న ఇది 3వ టోర్నమెంట్. 3 రోజులు జరుగుతుంది. శుక్రవారం, శనివారం, ఆదివారం. రేపటితో ఫినిష్ అవుతుంది టోర్నమెంట్. సో విన్నర్స్కి మేము క్యాష్ ప్రైజ్ 5 lakhs మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ టోర్నమెంట్లో ఇండియా మొత్తం మీద ఒక 12 స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేశారు. మోర్ దెన్ 150 ఇంటర్నేషనల్ ఫెడరేటెడ్ ప్లేయర్స్. మిగతా ప్లేయర్స్ అందరూ కూడా రేటింగ్ రావడానికి మిగతా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇందులో యంగెస్ట్ ఏజ్ గ్రూప్ వచ్చి 5 year ప్లస్ ఉంటారు. ఓల్డ్ వచ్చి 91 years ప్లస్ వాళ్ళు ఆడుతున్నారు. సో ఇండియాతో పాటు USA, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతానికి 4 rounds అయ్యాయి. 4 rounds అయ్యేసరికి 20 ప్లేయర్స్ ఈక్వల్ పాయింట్స్తో రెడీగా ఉన్నారు. మిగతా ప్లేయర్స్కి నెక్స్ట్ రౌండ్ నుంచి పేరింగ్ స్టార్ట్ అవుతుంది. మిగతా వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, అలాగే కేరళ, సో మిగతా ఆల్ స్టేట్స్ నుంచి మిగతా తమిళనాడు కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ టోర్నమెంట్ టాప్ సైడెడ్ కూడా తమిళనాడు. థ్యాంక్ యూ.